హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్. ఓకే ఫ్రెండ్స్, మొత్తానికి బిగ్ బాస్ విన్నర్గా భరణి గారు కళ్యాణ్ని సెలెక్ట్ చేయడం జరిగింది. బిగ్ బాస్లో ఉండి కూడా భరణి గారు కళ్యాణ్ని విన్నర్గా ఏ విధంగా ప్రకటించారో ఇప్పటికి కూడా అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన ఎక్కువగా తనుజతోనే బాండింగ్ ఉండడం జరిగింది, కళ్యాణ్తో తక్కువగా ఉండడం జరిగింది. అది మనం చూసాం. కానీ ఆయన గెస్ కూడా కరెక్ట్గా బయట ఏ విధంగా అయితే ఎన్నికలు పోల్ అవుతున్నాయో, ఒక్కొక్కరికి ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందో అదే ఓటింగ్ ప్రకారం ఆయన వాళ్ళని ఎంచుకోవడం అంటే అసలు ఎవరు ఊహించని విధంగా భరణి గారి యొక్క మేధస్సుకు మెచ్చుకోవాలి. ఎందుకంటే బయట ఓటింగ్ ఏ విధంగా జరుగుతుందో అదే విధంగా ఆయన నెంబర్స్ పెట్టడం అయితేంది. వాళ్ళని విన్నర్ కూడా ఖచ్చితంగా కళ్యాణే అవుతాడు 99%. నేను నా అంతటా నేను కూడా కోరుకునేది కళ్యాణ్ విన్నర్ కావాలని కోరుకున్నానని అనడం, దానికి శివాజీ అసలు స్టన్ కావడం, నోరెళ్ళు పెట్టి చూడడం అసలు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే భరణి గారికి బయట ఉన్న పరిస్థితులు అనేవి తెలియదు. బయట ఏ విధంగా ఓటింగ్ జరుగుతుంది, ఒక్కొక్కరి మధ్య ఏ విధంగా పోటీ ఉంది అనేది కూడా బయట తెలియదు. ఎందుకంటే ఇన్ని రోజులు హౌస్లో ఉండి గేమ్స్ ఆడడం అయితేంది, వాళ్ళతో అనుబంధం అయితేంది, అది ఉండి ఆ నెంబరింగ్ గెస్ చేయడం అనేది అసలు చాలా గొప్ప మేధస్సు అన్నట్టు లెక్క. భరణి గారి యొక్క అనుభవం దీంట్లో ఉపయోగపడ్డది. ఆయన నెంబర్ 4గా వచ్చేసి డీమాన్ పవన్ పెట్టడం జరిగింది. డీమాన్ పవన్ వ్యక్తిగతంగా సూపర్ అని చెప్పడం జరిగింది. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు. అంతేకాకుండా చాలా చారిటీల ద్వారా, అంటే లేని వారికి చాలామందికి ఆయన సహాయం చేయడం అయితేంది. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన వెళ్ళి వాళ్ళకి కావాల్సిన వస్తువులు ఇప్పించడం ఏంది, వాళ్ళని ఎన్నుకోవడం అయితేంది, వాళ్ళకి కావాల్సిన అన్ని ఇప్పించడం అయితేంది, అట్లాంటి మంచి మంచి పనులు చేయడం అనేది చేశాడని చెప్పడం జరిగింది. థర్డ్ ఇమానియల్ని ఎంచుకోవడం జరిగింది. ఇమానియల్ గేమ్ ఆడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు, కానీ కొద్ది కన్నింగ్ కూడా ఉంటుంది. కాబట్టి ఈయన ఖచ్చితంగా బిగ్ బాస్ విన్నర్ అయ్యే అవకాశాలు అయితే లేవని భరణి గారు చెప్పడం జరిగింది. ఎందుకంటే ఆయన ఏ విధంగా అయితే భరణి గారు చెప్పారో అదేవిధంగా బయట కూడా అదేవిధంగా ఓటింగ్ జరుగుతుంది, సేమ్ టు సేమ్. ఎందుకంటే ఆయన కన్నింగ్ అని చెప్పడం జరిగింది. కొద్దిగా గేమ్ విషయంలో వచ్చేసరికి మీరు ఆ విధంగా ఇమానియల్ కన్నింగ్గా వ్యవహరిస్తాడు ఖచ్చితంగా అని చెప్పడం జరిగింది. తర్వాత నెంబర్ 2 స్థానం అంటే నెంబర్ 2 స్థానం అయితే ఎవరు లేరు, నెంబర్ 1 స్థానాలనే నేను ఇద్దరు ఊహించుకుంటా అని చెప్పడం జరిగింది భరణి గారు. నెంబర్ 1గా ఫస్ట్ కళ్యాణ్ పేరు, నెంబర్ 1గా తనుజను ఊహించుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా వీళ్ళిద్దరిట్లో ఒకరు కప్పు కొడతారని కళ్యాణ్ గారు భరణి గారు చెప్పడం జరిగింది. నా వరకు కప్పు ఇవ్వాలని నేను అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కళ్యాణ్కే ఇస్తా అని చెప్పడం జరిగింది. మరి తనుజ గారితో మీ బాండింగ్ ఉంది కదా, నాన్న నాన్న అంటారు కదా, మరి గేమ్లో మీకు ఆ విధంగా చేయడం అనేది మీకు అర్థం కాలేదా? మీరు తెలివి ఎందుకు ఉపయోగించుకోలేకపోయారంటే, నేను ఈ గేమ్లోకి వచ్చినప్పుడు నా మనసు చెబుతుంది, కానీ నా మెదడు అనేది వర్క్ చేయలేకపోయింది, దాసోహం అయిపోయింది. ఎందుకంటే నేను బయట తండ్రి నాన్న బంధాలతో నేను కూడా బయట నుంచే వచ్చా. హౌస్లోకి వచ్చిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత నాకు ఒక్కసారి అదే బంధం సేమ్ రిపీట్ తండ్రి అనే బంధం దొరికింది. దానివల్ల నేను లాక్ అయిపోయా. ఆమెను తనుజను కూడా నేను ఒక బిడ్డలాగానే చూసుకున్నా, ఆమె దివ్యని ఒక చెల్లెల్లాగానే చూసుకోవడం జరిగింది. ఈ బాండింగ్ అనేవి నాకు ఎక్కడ అడ్డు రాలే, కానీ జనాలకి అర్థమైంది ఒకటి, నాకు అర్థమైంది ఒకటి. అంటే అప్పుడు ఇమానియల్ కూడా సంజన గారితో అమ్మ అనే బాండింగ్తోనే ఉండు, కానీ ఎక్కడ కూడా గేమ్కి వచ్చేసరికి ఇమానియల్ తన తల్లికి సపోర్ట్ చేయలేదు. అదేవిధంగా నువ్వు కూడా గేమ్ ఆడొచ్చుగా అంటే నేను చాలా వరకు ఆ విధంగా ఆడదాం అనుకుంటున్నా, కానీ నా మనసు నా మైండ్ నా ఆధీనం లేకుండా వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళని నా బిడ్డలాగా భావించా, చెల్లెలాగా భావించా, కానీ తనుజ ఆ విధంగా భావించలే కదా. మరి తనుజ మిమ్మల్ని ఆ విధంగా భావించలే కదా. మొన్న గేమ్ కూడా మీకు చుక్కలు చూపెట్టింది కదా తనుజ అనేసరికి, అవును సార్, నేను అప్పటి వరకు అర్థం కాలే, నాకు గేమ్ ఆడుతున్నా, అప్పటిదాకా గేమ్ ఆడుతున్నా, తనుజ దగ్గర పోయి నాకు సపోర్ట్ చేయమంటే లేదు, నేను ఈసారి సపోర్టింగ్ ఇమానియల్ తీసుకున్నా. ఎందుకంటే నాకు డే 1 నుంచి ఇమానియల్ సపోర్ట్ ఇచ్చిండు, అంతేకాకుండా నాకు ప్రతి గేమ్లో కూడా ఇమానియల్ సపోర్ట్ ఇచ్చిండని తనుజ చెప్పేసాక నాకు అర్థం కాలేదు. ఒకసారి నన్ను అదుపు చేసుకోవడానికి కూడా కొద్దిగా టైం పట్టింది. తర్వాత కళ్యాణ్ కనిపించి కళ్యాణ్ నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అడిగా, కళ్యాణ్, ఇప్పటి వరకు నేను తనుజకి ఈ ఇంట్లో ఎవరైనా
ఆమె గేమ్ ఆడుతుంటే నిలబడ్డారా ఆమె సపోర్ట్కి, నేను నిలబడ్డానా ఇమానియల్ నిలబడ్డానంట. లేదు సార్ మీరే నిలబడ్డారు, డే 1 నుంచి కూడా తనుజకి సపోర్ట్గా మీరే నిలబడ్డారు, ఇప్పుడు ఆమె ఇమానియల్కి వెళ్ళి తీసుకోవడం జరిగింది అన్నప్పుడు శివాజీ గారు అన్నారు, మరి ఆమె గేమ్ ఆడడానికి వచ్చింది, గేమ్ను మాత్రమే ఫాలో అయింది, ఆమె ఎక్కడ కూడా బంధాల కోసం లొంగిపోలేదు. కానీ మీరు ఆ బంధాలకు లొంగిపోయారంటే అదే నా తప్పైంది సార్ అని చెప్పి భరణి గారు అనడం. మరి టాప్ 1 ఖచ్చితంగా కళ్యాణే గెలుస్తారు. ఎందుకంటే గేమ్స్ ఆడడం అయితే గేమ్స్ సూపర్ ఆడుతున్నాడు కళ్యాణ్. ఎందుకంటే బయట ఉన్న పరిస్థితులు కూడా కళ్యాణ్నే విన్నర్గా సూచిస్తున్నాయి, తనుజని సెకండ్ ప్లేస్గా సూచిస్తున్నాయి. ఎందుకంటే వీళ్ళ మధ్యలో ఓటింగ్ వ్యత్యాసం కూడా చాలా తేడా రావడం జరిగింది. ఆ ఓటింగ్ శాతం ఏ విధంగా ఉంది, ఒక్కొక్కరు ఓటింగ్ శాతం ఏ విధంగా నమోదవుతుంది అనేది నేను ఈవినింగ్ వీడియోలో పెడతా, మీకు మంచి వీడియో పెడతా మీకు. అదేవిధంగా భరణి గారు అసలు తనుజ గురించి నేను అనుకున్న తనుజనే ఖచ్చితంగా విన్నర్ అని ప్రకటిస్తాడని అనుకున్నా. కానీ భరణి గారు ఊహించని ట్విస్ట్, ఎవరు ఊహించలే ట్విస్ట్, మన బిగ్ బాస్ అభిమానులు కూడా ఊహించని ట్విస్ట్ ఇవ్వడం జరిగింది. కళ్యాణ్ని నెంబర్ 1గా నిలబెట్టిండు. అసలు అది అల్టిమేట్, అసలు ఎవరు ఊహించని ట్విస్ట్. ఎందుకంటే మీరు ఎవరైనా ఊహించుంటారా భరణి గారు ఖచ్చితంగా కళ్యాణ్ని నెంబర్ 1 కంటెస్ట్ పెట్టారని మీరు అనుకుంటే మాత్రం నాకు కామెంట్లో పెట్టండి. ఎందుకంటే ఎవరు ఊహించండి, ఎందుకంటే తనుజ వైపే ఆయన సపోర్ట్ ఉంటుంది. ఎందుకంటే మన గేమ్ అయినా ఓడిపోయినప్పుడు కూడా మీ దాంట్లో సగం పాయింట్లు ఎవరికి ఇస్తారన్నప్పుడు భరణి గారు రెండో మాట ఆలోచించకుండా ఏడ్చుకుంటూ కూడా నా సగం పాయింట్స్ తనుజాకే ఇస్తా అని చెప్పి తనుజాకి వెళ్ళి నిలబడ్డాడు. అంటే తనుజాకి ఎంత సపోర్ట్ చేసిండో భరణి గారు. ఎందుకంటే తనుజాని కూతుర్లాగా యాక్సెప్ట్ చేసింది, కానీ తనుజ ఎక్కడ కూడా భరణి గారిని ఒక గేమర్గానే అంగీకరించినామా. ఆ గేమ్లో భరణి నాన్న అన్న పదాన్ని తీసేసి భరణి సార్ అని అన్నది అక్కడితో చూసే ప్రేక్షకులకైతే గుండెలు బద్దలైపోయినాయి. ఎందుకు తనుజ ఈ విధంగా ప్రవర్తిస్తుంది, ఈ విషయంలో తనుజ ఈ విధంగా ప్రవర్తించడానికి కారణం ఎందుకు? ఎందుకంటే ఆమె సైకాలజికల్గా దెబ్బది కొడుతుంది, దానివల్ల ఈ భరణి గారు ఇబ్బంది పడ్డారు. అంతేకాకుండా ఇమానియల్ని కూడా గేమ్లో వాడుకుంటుంది. ఇమానియల్కి అది అర్థం కాలేదు, భరణి గారికి కూడా అర్థం కాలేదు. చివరికి భరణి గారికి అర్థమైంది లాస్ట్కి వచ్చేసరికి. అప్పుడు ఆయన చేయలేని పరిస్థితుల్లోకి వచ్చిండు. అంతేకాకుండా నువ్వు సుమన్ని కంట్రోల్ చేయడం, సుమన్ని సొంత నిర్ణయాలు లేకుండా ఏ నిర్ణయమైనా నీ మీద ఆధారపడి నిర్ణయం తీసుకునేటట్టు చేయడం అనేది అంటే, సార్ నా వరకు నేనేం చేయలేదు సార్. వాళ్ళకి ఏదైనా నిర్ణయం కావాలంటే అంతకంటే ముందు ఆయన దివ్యాన్ని ఫాలో అయ్యేవాడు. ఎప్పుడైతే దివ్య ఎలిమినేట్ అయిందో తర్వాత నా నిర్ణయాన్ని ఫాలో కావడం, ఏదైనా మంచి చెడు ఉంటే నన్ను అడగడం, అంతే తప్ప సుమన్ గారికి తెలియని విషయం అంటూ ఉండదు. సుమన్ గారికి ప్రతి ఒక్క విషయం తెలుసు. కాకపోతే ఆయన అడిగినప్పుడు నేను ఇస్తున్న సలహా ఆయన పాటిస్తాడో పాటియడో ఆయన ఇష్టం, అది ఆయన వ్యక్తిగతం, మనకు సంబంధం లేదు. అంతేకాకుండా రామును కూడా ఆ విధంగా నేను కంట్రోల్ చేసినాం అన్నప్పుడు నేను ఎవరిని కంట్రోల్ చేయను సార్. ఎవరిని కంట్రోల్ చేస్తే ఎవరు కంట్రోల్ అవుతారు? ఇక్కడ ఎవరు కంట్రోల్ గారు అన్నప్పుడు మరి సంజన గారు మెడిసిన్ తీసుకునే విషయంలో అప్పటిదాకా మీరు కామ్గా ఉన్నారు. మెడిసిన్ తీసుకున్నప్పుడు కూడా సర్లే ఓకేలే అన్నట్టు బిహేవ్ చేశారు. కానీ నామినేషన్కి వచ్చేసరికి మీరు ఆమెని ఆ మెడిసిన్ మీదే ఆమెని నామినేషన్ చేయడం మాకు చాలా బాధ అనిపించింది, హర్ట్ అనిపించింది అని శివాజీ గారు అన్నప్పుడు, సార్ నా మెడిసిన్ సార్ అవి, నేను నా కోసం నా ఆరోగ్యం కోసం దాచుకున్న మెడిసిన్, ఒక్కసారి దాని మీద కూడా ఫ్రాంక్ లాగా కామెంట్ లాగా చేస్తే నాకు బాధ అనిపించదా? నేను ఆ టైంలో ఆ విధంగా స్పందించాల్సిన అవసరం లేదు. నామినేషన్స్ వచ్చినప్పుడు స్పందించుదామని నేను కూడా అదే అనుకున్నా. అంతేకాకుండా నామినేషన్కి వచ్చేసరికి ఒక్కొక్కరిది ఒక్కొక్క విషయం ఉంటుంది, నాకు కూడా ఆ విషయాన్ని తీసుకున్నా. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ లైక్ మై వీడియోస్, ప్లీజ్ సబ్స్క్రైబ్.